మా డాడీ చూడు సేమ్. వెల్కమ్ టు మై ఛానల్, మీ నిత్యదర్శిని గైస్. చూసారా మా డాడీ సేమ్ గుండులా ఉన్నారు. ఇది స్టార్టింగ్. సో నేను ఇవన్నీ తీయడం మర్చిపోయాను గాయస్, అందుకే నేను ఇంటికి వచ్చేసాక మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. మా డాడీ క్రికెట్ చూస్తున్నారు. సో ఎండింగ్ అండ్ స్టార్టింగ్ రెండు ఒకటే డ్రెస్ ఉంటుంది. ఇంటికి వచ్చేసాక నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ స్టార్టింగ్ రికార్డ్ చేయడం మర్చిపోయాను, ఎండింగ్ కూడా మర్చిపోయాను. అందుకే నేను నన్ను క్షమించండి గైస్, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం తిరుపతిలో నేను ఏమేమి చేశానని చూపించలేదు, జస్ట్ మీకు ఇలా ఈ గుడికి వెళ్ళాను, అక్కడ ఇలా ఉందని చెప్పేసి చూపించాను. సో ఈ వ్లాగ్ నాకు కొత్త కాబట్టి, అంటే ట్రావెలింగ్ వ్లాగ్ కొత్త కాబట్టి నాకు ఎట్లా తీయాలో కొద్దిగా తెలీదు. సో కొద్దిగా క్షమించేసి వ్లాగ్స్ కొద్దిగా చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే తిరుపతికి వచ్చేసాం గైస్. తిరుపతిలో ఫస్ట్ డే ఇది. సో తిరుపతిలో నైట్ స్టే ఉంది. మార్నింగ్ ఇప్పుడు ఫుల్ వర్షం పడింది, 10 o'clock వరకు వర్షం పడింది. సో ఇప్పుడు ఆగింది, మళ్ళీ ఎండ కొట్టేస్తుంది గైస్ ఫుల్గా. ఏంటి వడవడ వాగేస్తున్నాను అనుకుంటున్నారా? బ్లాగ్ ఓపెన్ చేస్తాను అందుకని. సో ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం. నారాయణ పట్టు వేసుకున్నాం, ఫుల్ ఎండ వస్తుందని చెప్పి. మా డాడీ ఇప్పుడు పైన గుడ్డు చేపించుకుంటారు. గుడ్డు చేపించుకొని స్నానం చేయిస్తారు. తర్వాత విల్ కంటిన్యూ దిస్ వ్లాగ్. బై గైస్. సో గైస్ చూసారా, వీళ్ళు ఫోటో కాని చెప్పి నాతో మోపిచ్చేస్తున్నారు. మొత్తం ఏం మోయట్లేదు గైస్. లేదు గైస్, యాక్చువల్లీ నా వీడియోలో చూడండి గైస్. ఏంటంటే ఇక్కడ నుంచి ఇదేమో ఆవిడలా ఉంది. మా అమ్మ ఛానల్ కన్నా నా ఛానల్ చూడండి. మొత్తం అటు సైడ్ పోవా? మా డాడీ గుండు కొట్టించుకోవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? వరాహ నరసింహస్వామి టెంపుల్. వరాహ నరసింహస్వామి టెంపుల్. దీని బ్లాగ్ ఎవరు చూడకండి చేసి ఏది క్లియర్గా చెప్పట్లేదు. చూసి నేను ఓపెన్ చేయాలి, మా అమ్మ ఓపెన్ చేసేస్తుంది. వెళ్తున్నాము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మీ నామాలు నామాలు పెట్టుకున్నాం గైస్ చక్కగా. మా అక్క ఎంచు వీడియో తీయడం మానేసింది. ఇప్పుడు పెట్టుకుని సగం పెట్టుకున్న తర్వాత ఆవిడ మళ్ళీ పెట్టేసి అప్పుడు వీడియో తీసుకోమంది గైస్. అప్పుడు తీసుకున్నాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా వరాహ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాము. ఎప్పుడు మేము వెళ్ళినా గుడి క్లోజ్ ఉంటుంది గైస్. ఇప్పుడు మాత్రం ఓపెన్ ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి గైస్. ఇంత లైన్ ఉంది ఏంటి గైస్? ఓం నమో వెంకటేష్ సినిమా చూసి అందరూ వచ్చేసినట్టున్నారు. పట్టు పెట్టాను గైస్, అన్ని పర్ఫెక్ట్గా అవ్వాలి. లైన్ ఎంత పెద్దదైనా లైన్ కాస్తాం వెళ్తాం. నేను మాతను గైస్. లైన్ చాలా పెద్దగా ఉంది కానీ బేనే అయిపోతుంది గైస్. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది, అంటే వరాహ స్వామివారి దర్శనం అయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తున్నాము. క్లైమేట్ చూడండి గైస్ ఎంత బాగుందో. నిజమే చెప్తున్నా, ఎన్నో కష్టాలు పడి చాలా వరకు ఎన్నిసార్లు తిరుపతి వద్దామన్నా సరే అయ్యేది కాదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు మా పరిస్థితి బాగుంది, మేము బాగున్నాము, హ్యాపీగా తిరుపతి. గైస్ ఇప్పుడైతే ఫోన్లు మేము లాకర్లో పెట్టేస్తున్నాం, అందుకే ఇక వీడియోస్ తీయడం అవ్వదు.
తర్వాత మేము వచ్చిన తర్వాత ఎలా ఉంటామో మేము మా పరిస్థితులు ఏంటో మీకు రికార్డ్ చేసి పెడతాను. బాయ్ గాయ్స్, అంటిల్ దెన్ స్టే ట్యూన్. మా అమ్మ డైలాగ్, స్టే ట్యూన్. సారీ గాయస్, మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత రికార్డ్ చేయడం అవ్వలేదు. దర్శనం అయితే చాలా బాగా అయింది. జస్ట్ మేము ఒక 3 hours వెయిట్ చేసాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము స్వామివారిని మాత్రం బాగా చూసుకున్నాము. ఇంకా రాత్రి 10:30 అయింది గాయస్ మేము బయటకు వచ్చేసరికి. ఇంకా వచ్చేసి ఇంకా డైరెక్ట్ టైర్డ్ అయిపోయాము కదా, ఇంకా కిందకి తిరుపతికి వెళ్ళిపోయాము తిరుమల నుంచి. అక్కడి నుంచి రేపు కాణిపాకం అవన్నీ వెళ్తాం అనమాట. అవన్నీ రేపటి వ్లాగ్లో ఉంటాయి. సో ఈ వ్లాగ్ చిన్నదైనా ఏం పట్టించుకోకండి. నేను ఇంకా అరుణాచలం వెళ్తాను, అది నేను మంచిగా రికార్డ్ చేసి మీకు పెడతాను. సో డోంట్ మైండ్ దట్ గైస్. ప్రజెంట్ అయితే ఈ 4 minutes వ్లాగ్తోని అడ్జస్ట్ అవ్వండి. అండ్ నాకు యూట్యూబ్ కొత్త కాబట్టి నాకు రికార్డింగ్ అలవాటు లేదు. అందుకని ఎక్కడికి వెళ్ళినా నేను మర్చిపోతున్నాను రికార్డ్ చేయడం. అందుకని సో కొన్ని వ్లాగ్స్కి ఇంత కొన్ని టైం ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్స్కి మా అమ్మలాగా నేను కూడా అలవాటు పడిపోయి చేస్తూ ఉంటాను. నా వ్లాగ్స్ చూస్తూ ఉన్నాను గైస్, బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్రాఫ్ట్స్ పెడతాను, అవి కూడా మీకు పోస్ట్ చేసి చూపిస్తాను. అన్నీ నాకు అడిగారు కదా క్రాఫ్ట్స్ కావాలని చెప్పేసి, సో అవి కూడా నేను చేశాను. సో అది ఎడిటింగ్ చేసి మీకు నేను ఇంకా పోస్ట్ చేస్తాను. నాకు అలవాటు అవుతూ ఉంటుంది గైస్ ఇంకా యూట్యూబ్. సో లెట్స్ సీ. సపోర్ట్ చేయడం మానేకండి గైస్, సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నిత్యవర్షిని.